హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 5వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో ఈరోజు ఆదివారం కాబట్టి ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగింది. మ్యాచ్ నెంబర్ 17 సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య లైవ్ ఫ్రమ్ చెన్నైలో జరిగింది మ్యాచ్ నెంబర్ 17. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 17 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ వచ్చి ఫ్రేజర్ మెక్గుర్క్, పోరెల్, రాహుల్, స్టబ్స్, అక్షర్ పటేల్, రిజ్వీ. నెక్స్ట్ అశుతోష్, విప్రాజ్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11. ఢిల్లీ క్యాపిటల్స్ 2 చేంజెస్ చేసింది. అదేంటంటే ముఖేష్ అండ్ డూప్లెసిస్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో ఇద్దరు అశుతోష్ అండ్ రిజ్వీ ఆడుతున్నారు ఈ మ్యాచ్లో, ముఖేష్ అండ్ డూప్లెసిస్ ప్లేస్లో. అలాగే ఈ మ్యాచ్లో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి సచిన్ రవీంద్ర, కాన్వే, గైక్వాడ్, శంకర్, జడేజా, ధోని. నెక్స్ట్ ఆర్ అశ్విన్, అన్నూర్, చౌదరి, ఖలీల్ అండ్ పత్రియానా. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 2 చేంజెస్ చేసింది. జే వార్టన్, త్రిపాఠి ఆడట్లేదు ఈ మ్యాచ్లో. వాళ్ళ ప్లేస్లో కన్వే అండ్ చౌదరి ఆడుతున్నారు ఈ మ్యాచ్లో. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 17 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్కి 183 రన్స్ చేశారు, 6 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కేఎల్ రాహుల్ 51 బాల్స్లో 77 రన్స్ వేసిండు. సెకండ్ హైయెస్ట్ పోరెల్ 20 బాల్స్లో 33 రన్స్. థర్డ్ హైయెస్ట్ స్టబ్స్ 22 బాల్స్లో 24 రన్స్ నాట్అవుట్. నెక్స్ట్ ఫోర్త్ హైయెస్ట్ అక్షర్ పటేల్ జస్ట్ 14 బాల్స్లో 21 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. జడేజా 2 ఓవర్స్ వేసి 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పత్రియానా 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నూర్ 3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టార్గెట్ వచ్చి 20 ఓవర్స్లో 184 రన్స్. అందుకు రిప్లైగానే చెన్నై 20 ఓవర్స్లో 158 రన్స్ మాత్రమే చేసింది, 5 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి శంకర్ 54 బాల్స్లో 69 నాట్అవుట్. సెకండ్ హైయెస్ట్ ధోని 26 బాల్స్లో 30 నాట్అవుట్. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ దూబే 15 బాల్స్లో 18 రన్స్. ఫోర్త్ హైయెస్ట్ కాన్వే 14 బాల్స్లో 13 రన్స్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే విప్రాజ్ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ స్టార్క్ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కుల్దీప్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముఖేష్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 17 యొక్క రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పైన 25 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడంతో ఢిల్లీ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్కి వెళ్ళిపోతుంది. ఢిల్లీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా హ్యాట్రిక్ గెలుపుని నమోదు చేసుకుంది. టాప్ 1లో కంటిన్యూ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ మ్యాచ్ ఆడకముందు 8th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ ఆడి ఓడిపోయినా కానీ 8th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. చెన్నై ఇప్పుడు దాకా 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో ఢిల్లీ టాప్లో ఉంది, టాప్ 1. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 8th ప్లేస్లో ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్లో జరిగే మ్యాచెస్ అని చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతాయి. ఈరోజు ఇంకా 2వ మ్యాచ్ కూడా జరిగిద్ది. ఎవరెవరికంటే పంజాబ్ కింగ్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి మధ్య 2వ మ్యాచ్ జరిగిద్ది. ఆ మ్యాచ్ అనంతరం ఆ మ్యాచ్ సమ్మరీ కూడా వీడియో చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.